తమిళనాడులో 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు సమాయత్తమవుతూ ఉన్నాయి. అయితే పీఎంకే పార్టీ మాత్రం అంతర్గత సమస్యలతో సతమతమవుతోంది. పీఎంకేలో తండ్రి కొడుకుల మధ్య విభేదాలు సద్దుమణగకపోవడంతో పాటు విభేదాలు తీవ్రమవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కనీసం ఎన్నికల నాటికైనా పీఎంకేలో పరిస్థితులు చక్కబడతాయా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. తమిళనాడులో మరికొన్ని నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఎన్నికల కోసం ఎంతో వ్యూహాత్మకంగా సమాయత్తమవుతున్నాయి. ఓవైపు పొత్తులపై చర్చలు, మరోవైపు తమదైన వ్యూహాలను అమలు చేసేందుకు ప్రధాన పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టిన పలు పార్టీలు కూటముల ఏర్పాటు తదితర పనుల్లో నిమగ్నమయ్యాయి. ఈ నేపథ్యంలో పీఎంకే పార్టీలోని అంతర్గత సమస్యల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పీఎంకేలో రోజురోజుకి అంతర్గత సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో కనీసం ఎన్నికల నాటికైనా ఈ సమస్యలకు అధిగమించి రామదాస్, అన్బుమణి కలిసి ఎన్నికలను ఎదుర్కొంటారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. 3 ఎన్నికల్లో ప్రధాన పార్టీలతో పొత్తు లేకుండానే 6% ఓట్లు సాధించిన ఘనత పీఎంకే పార్టీకే. 1998లో అన్నా డీఎంకే కూటమిలో 5 నియోజకవర్గాల్లో పోటీ చేసిన పీఎంకే 4 సీట్లను కైవసం చేసుకుంది. 1999 లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ నుంచి అన్నాడీఎంకే వైదొలగడంతో బీజేపీ డీఎంకేతో జతకట్టింది. ఆ కూటమిలో 7 నియోజకవర్గాల్లో పోటీ చేసిన పీఎంకే 5 చోట్ల విజయం సాధించి వాజ్పేయి నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకుంది. 2001లో అన్నాడీఎంకేతో కూటమి ఏర్పాటు చేసి 20 చోట్ల గెలుపొందింది. 2004 లోక్సభ ఎన్నికల్లో డీఎంకే నేతృత్వంలోని కూటమిలో పోటీ చేసిన అన్ని నియోజకవర్గాల్లో పీఎంకే జయకేతనం ఎగురవేసింది. అయితే 2009 లోక్సభ ఎన్నికల్లో అన్నా డీఎంకేతో జతకట్టిన పోటీ చేసిన అన్ని చోట్ల పీఎంకే పరాజయం పాలైంది. 2014 లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏలో చేరి పీఎంకే ఒక్క చోటు మాత్రమే విజయం సాధించింది. ఆ తర్వాత 2016లో ద్రావిడ పార్టీలతో కూటమి లేదని చెప్పి అన్బుమణిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి ఎన్నికల్లో బరిలో నిలిచింది. అయితే అప్పుడు ఒక్కచోటు కూడా విజయం దక్కలేదు. కానీ పీఎంకే 5.36% ఓట్లను దక్కించుకుంది. అయితే మళ్లీ 2019 లోక్సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే బీజేపీతో కూటమి ఏర్పాటు చేయడంతో పీఎంకేపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆ ఎన్నికల్లోనూ పీఎంకే ప్రభావం చూపలేదు. 2021లో అదే కూటమితో కలిసి 23 స్థానాల్లో పోటీ చేయగా పీఎంకే కేవలం 5 చోట్ల గెలిచింది. 2024 లోక్సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే లేని ఎన్డీఏలో 10 స్థానాల్లో పోటీ చేసి పీఎంకే ఎక్కడా విజయం సాధించలేదు. అంతేకాకుండా 4.4% ఓట్లను పొంది చివరకు రాష్ట్ర పార్టీ హోదా కూడా కోల్పోయింది. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కూటమిలో పీఎంకే పోటీ చేసింది. మరోవైపు అన్నాడీఎంకే, డీఎంకేలు కలిసి పోటీ చేశాయి. ఇక ఇప్పటికే 2026 అసెంబ్లీ ఎన్నికలకు అన్నాడీఎంకే, బీజేపీ పొత్తు కుదుర్చుకున్నాయి. అయితే ఎన్డీఏలో ఉన్న పీఎంకే ఇంతవరకు పొత్తు నిర్ణయం ప్రకటించలేదు. ప్రస్తుతం పీఎంకేకు ఉన్న ఒకే ఒక్క అవకాశం ఎన్డీఏలో చేరడం లేదా టీవీకేతో కలవడం మాత్రమేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇందుకు అవకాశం చాలా తక్కువని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే అన్బుమణి వర్గం మాత్రం ఎన్డీఏకు దగ్గరవుతుండగా రామదాస్ వర్గం మాత్రం డీఎంకే వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. 2026 అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండగా పీఎంకే వ్యవస్థాపకులు రామదాస్, ఆయన కుమారుడు అన్బుమణి మధ్య పొరపచ్చాలు వచ్చాయి. ఎక్కువ మంది పార్టీ నిర్వాహకులు అన్బుమణి వైపు, కార్యకర్తల మద్దతు మాత్రం రామదాస్కు ఉన్నట్లు తెలుస్తోంది. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పీఎంకే వ్యవస్థాపకులు రామదాస్, ఆయన కుమారుడు అన్బుమణి మధ్య అభిప్రాయ భేదాలు రావడం ఆ పార్టీ శ్రేణులను కలవరపాటుకు గురిచేస్తోంది. పీఎంకేలోని మెజారిటీ పార్టీ నిర్వాహకులు అన్బుమణి వైపు ఉన్నారని, అయితే కార్యకర్తల మద్దతు మాత్రం రామదాస్కు ఉన్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్బుమణికి చెక్ పెట్టేందుకు ఇటీవల తన కుమార్తె గాంధీమతిని కార్యనిర్వాహక అధ్యక్షురాలిగా రామదాస్ నియమించడం జరిగిందనే టాక్ వినిపిస్తోంది. ఇటీవల సేలంలో రామదాస్ మద్దతు ఎమ్మెల్యే అరుళ్ వర్గానికి, అన్బుమణి వర్గానికి మధ్య ఘర్షణ జరిగింది. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే పీఎంకే అంతర్గత సమస్యలతో మరింతగా సతమతమవ్వడం ఖాయం. ఈ నేపథ్యంలో కనీసం అసెంబ్లీ ఎన్నికల నాటికైనా పీఎంకేలో అంతర్గత సమస్యలు సద్దుమణుగుతాయా, రామదాస్, అన్బుమణి వేరువేరుగా ఎన్నికలు ఎదుర్కొంటారా అన్న దానిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పీఎంకే వ్యవస్థాపకులు రామదాస్, ఆయన కుమారుడు అన్బుమణి మధ్య పొరపచ్చాలు రావడమే కాదు, రోజురోజుకి వారి మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల నాటికి అయినా పీఎంకేలో అంతర్గత సమస్యలు తగ్గుముఖం పడతాయా లేక
మరింత తీవ్ర స్థాయికి చేరి పార్టీని రెండుగా చీల్చుతుందా అన్నది చూడాలి.